అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుంచో గొడవ పడాలనుకుంటున్నా మీ శత్రువులు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించడంతో మీకు గొడవలు జరగవచ్చును. కానీ గొడవ పరిష్కారం కాదని మీరు తెలుసుకోవాలి. ఒకవేళ గొడవ జరిగితే మాత్రం గెలిచేది మీరే. కళలు, వాస్తవాలు, ప్రేమ తాలూకు అద్భుతానందాల్లో పరస్పరం కలిసిపోతాయి. ఈ రోజు మొత్తం మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు. మీ అందమైనటువంటి జీవిత భాగస్వామి తాలూకు నిలువెచ్చని స్పర్శని రోజు మీరు చాలా బాగా అనుభూతి చెందుతారు. మీరు మీ యొక్క బంధాన్ని దృఢపరుచుకునేందుకు మీ ప్రియమైనటువంటి వారితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడతారు. వివాహం కాని వారికి మంచి వివాహం కొరకు ప్రస్తావనలు రావడం అంటూ జరుగుతుంది. ఈ రోజు మరి వారి పెళ్లి ప్రియమైనటువంటి ప్రియురాల్ని కలుసుకునేటటువంటి రోజుగానే ఉంది. మరి ఈ రోజు ఎవరైతే ప్రేమిస్తున్నారో, ప్రేమలో ఉన్నారో వారి ప్రేమ పెళ్లి వరకు కూడా ఈ రోజు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దల ఆశీస్సులు కూడా అందుతాయి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆవాల నూనెను ఎక్కువగా ఉపయోగించుకోవాలి. ఆహారంలో మీకు మేలు కలుగుతుంది. మరియు ఆవాల నూనెలో మీ ప్రతిబింబాన్ని చూసుకోవడం ద్వారా కూడా మీ సంపద పెరిగే అవకాశం కూడా ఉంది. ఈరోజు గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే మీకు కుటుంబ విషయాలపై ఈరోజు మీకు పూర్తి ఆసక్తి కలిగి ఉంటారు. పనిని చేయడానికి తొందరపాటును మానుకోవాలి. కారణంగా మీరు తప్పులు కూడా చేయకుండా ఉంటారు. కుటుంబానికి అతిథి రాకతో సంతోషం మీలో పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులు బిజీగా కనిపిస్తారు. మీ అత్త మామయ్యలను కలవడానికి మీ తల్లిని తీసుకెళ్లొచ్చు. ఈరోజు మీరు చూసినట్లయితే తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు చాలా ముఖ్యము. ఈరోజు మీకు వస్తున్నటువంటి ఆటంకాలు, విభేదాలు కూడా మరి ఆశీర్వాదాల వల్ల తొలగించబడతాయి. పెద్దల ఆశీస్సులు మీకు చాలా ముఖ్యం. చిన్నపిల్లల ఆరోగ్య విషయాలు కాస్త ఈరోజు ఆవేదనగా ఉంటారు. అయితే ఈరోజు బీపీ, షుగర్ వంటి వాటిలో మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. తగిన మందులు సేకరించిన తర్వాతనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈరోజు కొన్ని వివాదాలు ఉంటాయి. ఆ వివాదాలలో మీరు కోపం ఎక్కువగా ఉంచుకోవడం ద్వారా మీకు ఈరోజు నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవడం ద్వారానే మీకు అన్ని విషయాలు కూడా చక్కగా కొనసాగుతాయి. మీకు ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడతాయి. లక్కీ సంఖ్య 16, లక్కీ కలర్ బ్లూ. మరి పరిహారంలో ఈరోజు చూసినట్లయితే రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం ద్వారా మరి రాఘవేంద్ర స్తోత్రాలను పఠించడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.